హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సొరకాయతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ప్రిపేర్ చేద్దాం. దాని కొరకు నేను ముందుగా ఈ సైజు సొరకాయను తీసుకొని ఈ రెండు చివరలు కట్ చేయాలి. ఇప్పుడు దీనిపైన పీల్ తీసేయాలి. ఇలా పీల్ తీసేసి దీనిని తురుమాలి. ఈ లోపల సీడ్స్, ఈ లోపల గుజ్జు మొత్తం పడేసేయండి. ఇలా తురిమిన తర్వాత ఇందులో ఉన్న వాటరు స్క్వీజ్ చేసేయాలి వేరొక గిన్నెలోకి. ఈ విధంగా సొరకాయ తురుములో నుంచి వాటర్ ఏం లేకుండా స్క్వీజ్ చేసేయాలి. ఈ వాటర్ని మనము ఇందులో ఒక నిమ్మకాయ పిండుకొని కొద్దిగా సాల్ట్ కానీ హనీ కానీ వేసుకొని తాగేయచ్చు, లేదా వేరే కర్రీస్లో ఏమన్నా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఈ రెసిపీకి మాత్రం ఈ వాటర్ పనికిరావు, పక్కకు పెట్టేసేయాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కొద్దిగా కరివేపాకు, ఒక 5-6 పచ్చిమిర్చి వేయాలి. ఒక 4 to 5 గార్లిక్ క్లోవ్స్, 1 ఇంచ్ అల్లంని కట్ చేసి వేయండి. కొద్దిగా సాల్ట్ వేయండి. ఇప్పుడు దీనిని కోర్సుగా మిక్సీ పట్టాలి. ఈ విధంగా మిక్సీ పడితే సరిపోతుంది. ఇది 1 కప్పు గోధుమ పిండి. ముందుగా 1/2 కప్పు వరకు వేసుకోండి. ఇందులో అవసరమైతే ఈ మిగతా 1/2 కప్పు వేయాలి, లేకుంటే లేదు. అలాగే 1/2 కప్పు శనగపిండి వేయండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా. గరం మసాలా ఆప్షనల్, మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. అలాగే 3/4 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ మనము ఒక చిటికెడు పచ్చిమిర్చి మిక్సీ పట్టేటప్పుడు వేసినాము. నేను 3/4 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నా ఇందులో. మీరు మీ టేస్ట్ కు తగినంత వేసుకోండి. కొద్దిగా పసుపు. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టి పెట్టిన పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని ఇది గట్టిగా ప్రెస్ చేయకుండా ఇవి మొత్తం కలిసేటట్టు కలపండి. ఇలా కొనవేళ్లతోనే కలపండి. గట్టిగా ప్రెస్ చేస్తే ఈ సొరకాయలో ఉన్న వాటర్ మొత్తం బయటికి వచ్చేసి పిండి జారుగా అవుతుంది. ఓన్లీ ఫింగర్స్ తోని జస్ట్ ఇలా మిక్స్ చేయండి అన్ని కలిసేటట్టు. పిండి ఇలా ఉంటే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీలో. ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకోండి. అలాగే మన చేతికి కూడా కొద్దిగా గ్రీస్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఇందులో ఓన్లీ 1/2 కప్పు గోధుమ పిండి వేసినాము, మిగతా 1/2 కప్పు పక్కకు పెట్టేసినాం కదా. ఇదేం వాడట్లేదు, ఇది ఇలాగే పక్కకు పెట్టేద్దాం. అంటే మనకు 1/2 కప్పు గోధుమ పిండి సరిపోయింది. ఇప్పుడు వీటిని కొద్దిగా తీసుకొని ఇలా ఈ షేప్ లో ఇలా చేసుకో. ఈ షేప్ లోకి వచ్చేటట్టు చేసి ఇలా పెట్టేసేయండి. ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు వీటిని మనం స్టీమ్ చేయాలి. నేను స్టీమింగ్ కొరకు ఇలాంటి ఒక హోల్స్ ఉన్న గిన్నెను తీసుకొని దీనికి కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేయాలి. ఇలా గ్రీస్ చేసి పక్కకు పెట్టండి. దీన్ని నేను స్టీమింగ్ కొరకు గిన్నె స్టవ్ పైన పెట్టి అందులో వాటర్ వేసి మరిగిస్తున్నా, అంటే మరిగించి పెట్టిన. ఇప్పుడు దీనిపైన ఇలా హోల్స్ ఉన్న ఒక ప్లేట్ పెట్టండి, ఆయిల్ గ్రీస్ చేసి. ఇందులో మనం ప్రిపేర్ చేసినాం కదా, వీటిని పెట్టేసేయండి. వాటర్ బాగా మరిగిన తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక 20 మినిట్స్ వరకు స్టీమ్ చేయాలి. ఒకసారి మధ్యలో తీసి ఫ్లిప్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇప్పుడు వీటిని మనం 20 మినిట్స్ వరకు స్టీమ్ చేద్దాం. ఇప్పుడు మనం దీనిని స్టీమింగ్ కొరకు పెట్టి 20 మినిట్స్ అయిపోతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాం స్టీమ్ అయినాయో. ఇవి కంప్లీట్ గా స్టీమ్ అయినాయో లేదో తెలుసుకోవడానికి ఒక టూత్ పిక్ కానీ లేదా నైఫ్ తో కానీ ఇలా లోపలికి ఇలా గుచ్చి చూస్తే దీనికి ఏం అంటుకోకుండా వస్తే స్టీమ్ అయినట్టు. ఏం అంటుకోకుండా వచ్చింది ఈ నైఫ్ అంటే స్టీమ్ అయినాయి కంప్లీట్ గా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇలాగే ఉంచి కంప్లీట్ గా చల్లారనిస్తే
మనం తర్వాత కట్ చేసేటప్పుడు చినగకుండా వస్తాయి. అంటే వీటిని ఇప్పుడు కంప్లీట్ గా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇవి కంప్లీట్ గా చల్లారినవి. వీటిని తీసి మనం కట్ చేద్దాం. ఇప్పుడు మనం వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేయాలి. ఒక ప్లేట్లోకి వేసుకొని ఈ విధంగా నేను కట్ చేస్తున్నట్లుగా కట్ చేయాలి. అంటే చినగకుండా కొద్దిగా స్లోగా కట్ చేయాలి. అన్నీ ఈ విధంగా కట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం వీటికి తాలింపు వేద్దాం. ఇప్పుడు తాలింపు కొరకి స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అది వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత 1½ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టిన సొరకాయ ముక్కలను వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఈ సొరకాయ ముక్కలని ఒక 2 మినిట్స్ వేయించాలి. 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్, 1 టీ స్పూన్ కసూరి మేతి, అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి ఒకసారి కలిపి ఇంకొక 1 మినిట్ ఉంచాలి. 1 మినిట్ వేయించిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 1 మినిట్ ఇలాగే ఉంచి 1 మినిట్ తర్వాత లెమన్ స్క్వీజ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది. అంతేనండి. ఈ రెసిపీ కనుక నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.